బంగారం ధర ఇవాళ రిటైల్ మార్కెట్ లో 1,00,000 మార్క్ ని క్రాస్ చేసేసింది. ఒకప్పుడు 50,000కు తులమున్న బంగారం ఇప్పుడు డబుల్ అయిపోయింది. పెరుగుతున్న బంగారం ధరలకు కారణాలేంటి? గోల్డ్ ఎక్స్పర్ట్ ప్రతాప్ ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బ్రేకులు లేని బుల్డోజర్ లెక్క బంగారం రేటు మాత్రం దూసుకుపోతూనే ఉంది. నిన్న 1,00,000 టార్గెట్ రీచ్ అయిన బంగారం ఈరోజు మాత్రం 1,02,000కు చేరుకుంది. అసలు బంగారం రేటు ఈ స్థాయిలో పెరగడానికి గల ప్రధాన కారణాలు మనకు వివరించడానికి గోల్డ్ ఎక్స్పర్ట్ ప్రతాప్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు బంగారం రేటు ఈ స్థాయిలో పెరగడానికి ముఖ్య కారణాలు ఏంటి? మీరు ప్రధానంగా చూస్తే కనుక మార్కెట్లో ఒక రకమైన ఫియర్ ఫ్యాక్టర్ ఒకటి వచ్చింది. ఏంటంటే ఎకనామిక్ రిసెషన్ వస్తుంది అని మీరు చూస్తే యాక్చువల్గా మీరు ప్రధాన కారణం దీనికి ఎవరు అంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నాము యుఎస్ డాలరు లేకపోతే టారిఫ్ వారు అని. ఇవన్నిటితో పాటు ప్రధానంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏం జరిగింది అంటే 2020 ఎప్పుడైతే మీకు కరోనా వచ్చిందో కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా యూఎస్లో డెట్ చాలా పెరిగిపోయింది. డెట్ అంటే అప్పులు విపరీతంగా పెరిగిపోయి ఇవాళ రోజున సిచ్యువేషన్ ఏంటంటే 2020 నుంచి 25 మధ్యలో యూఎస్ జీడిపి కంటే కూడా వాళ్ళ డెట్ పొజిషన్ చాలా ఎక్కువ ఉంది. దీంతో వాళ్ళకు ఒక రకమైన ఫియర్ ఫ్యాక్టర్ వచ్చేసింది ఏంటంటే యూఎస్ నుంచి కొనుక్కున్న బాండ్స్కి క్వాలిటీ లేదు. సో ఈ క్వాలిటీ లేని బాండ్స్ మనం కొనుక్కుంటే రేపు పొద్దున మన డబ్బులు మనకి తిరిగి వస్తాయో రాదా అన్న ఉద్దేశంతో ఆ భయంతో ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారంటే అందులో ఇన్వెస్ట్ చేయకుండా తీసుకొచ్చి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు గమనిస్తే 70లో 72లో ఒకసారి ఎకనామిక్ రిసెషన్ వచ్చింది. అప్పుడు గోల్డ్ రేట్లు పెరిగాయి. మళ్ళీ మీరు కరోనా టైంలో చూడండి, ఎకనామిక్ రిసెషన్ లాగా వచ్చింది కరోనా టైంలో. అప్పుడు కూడా మీకు గోల్డ్ రేట్స్ ఊపందుకున్నాయి. అలాగే 2007, 2009 మధ్యలో సబ్ ప్రైమ్ మార్ట్గేజ్ ఇష్యూ యూఎస్లో వచ్చింది. అప్పుడు గోల్డ్ రేట్స్ మీకు పెరిగాయి. సో మీరు ఈ విధంగా మీరు ప్యాటర్న్ గమనిస్తే కనుక ప్రతిసారి గోల్డ్ పెరిగినప్పుడు ఏదో విధంగా ఒక ఎకనామిక్ రిసెషన్కి అదొక ఇండికేషన్ లాగా ఒక సిమ్టమ్ లాగా చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న సినారియాలో కూడా మనం గమనిస్తే కనుక యూఎస్లో ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి ఉందో ఏదంటే జీడిపి కంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళ డెట్ 117-118% ఎక్కువ ఉంది. అంటే 100 జీడిపి ఉంటే 118 రూపాయల అప్పులు ఉన్నాయి వాళ్ళకి. సో అది ఎలా తీరుస్తారో రేపు పొద్దున అందరూ ఒకేసారి వచ్చిస్తే కనుక యూఎస్ పరిస్థితి ఏంటి, డాలర్ పరిస్థితి ఏంటి, డాలర్ క్రాష్ అయితే నిజంగా ప్రపంచం ఎలా తలకిందులు అవుతుందో ఈ భయాలతో అందరూ ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ కూడా ఇంతలాగా ఎందుకు పెరుగుతుంది అంటే ఇదొక కారణం అయితే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ట్రేడర్స్ కానీ ఎవరైనా కానీ ఇంకా పెరుగుతుంది కదా, అమ్మేసుకొని ప్రాఫిట్ చేసుకుందాం ఒక అవగాహన వచ్చేటప్పటికి గోల్డ్ మీకు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన సమయానికి మాత్రం బంగారం మాత్రం దాదాపు 1,02,000కు చేరుకుంది. కానీ బంగారం కొనేటోళ్ళు మాత్రం గతంలో ₹1,00,000 బంగారం కొనేటోళ్ళు మాత్రం ప్రస్తుతం 50,000 బంగారం మాత్రమే కొంటున్నారు. అంటే బంగారం రేటు ఎక్కువగా పెరగడం, అందులో పెళ్లిళ్ళ సీజన్ వల్ల మాత్రం బంగారం కొనే వాళ్ళు మాత్రం కొంత తగ్గారు. మార్కెట్ మాత్రం కొంత తగ్గిందని గోల్డ్ ఎక్స్పర్ట్ ప్రతాప్ అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.